ఫస్ట్ కట్నం వాళ్ళు వద్దనే చెప్తారు. నీకు నచ్చినట్టు ఉండాలి అనే టాపిక్ ని బుర్ర నుండి తీసి అమ్మా నీ సంస్కారం ఉపయోగించి నువ్వు కట్నం తీసుకెళ్లాల్సిందే, నువ్వు కట్నం వాళ్ళకి ఇవ్వాల్సిందే. తిరిగి సమాధానం చెప్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను అని అంటే ఆ పరువు కాపాడేది నువ్వే అని అంటావు, కానీ నీకే పరువు లేకుండా చేస్తాను. అవ్వదు, నీలాంటి పెళ్లి సెట్ అవ్వదు, ముందే చెప్పేస్తున్నాను. ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఆ ఖర్చులన్నీ వీళ్ళు భరించకుండా దీంతో పాటు టాంట్రమ్స్, బాడీ షేమింగ్స్, ఆ ఖర్చులన్నీ మీ తల్లిదండ్రులు భరించేటట్టు మీ ఇంటికి పంపించేస్తారు. అబ్బాయిలకి ఇగా ఉంటది, ఫస్ట్ 3 నెలలు చూపించరు, కంపారిజన్స్, పక్కింటల కోడలతో కంపారిజన్ చేస్తారు. ఆ 3 నెలల తర్వాత దోలు తీర్చేస్తారు, వాళ్ళ కూతురుతో కంపారిజన్ చేస్తారు, ఇంట్లో 2 కోడల్స్ ఉంటే కంపారిజన్స్ చేస్తారు. ఇవన్నీ నువ్వు భరించాల్సిందే. మా వాడు గేదెలాగున్నా మేము వాడికి క్వశ్చన్ చేయము, ఇవన్నీ నేను భరిస్తాను అన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకో. ఆడుగు తప్పడు పెళ్లి చేసుకోదు. నువ్వుగా ఎంతో లావయ్యావా, బాడీ షేమ్ చేస్తే తొక్క తీసేస్తావు. నీకు ఎంత తెచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత చేసినా ఏం చేసావు నువ్వు మాకు అని అంటాము, ఫీల్ అవ్వద్దు. అన్ని విని గుడ్డెద్దులాగా అన్నిటికీ తలుపుతూ ఉండి నువ్వు తెలివైన తెడ్డ నీకు ఫీలింగ్ ఉన్నా బొర్రిలాగా ఇక్కడ మాట వినాల్సిందే. ఫ్రీడమ్ కావాలి, ఇండిపెండెన్స్ డే కావాలి, ఫ్యాబ్లో ఎస్కోబార్ కావాలి అన్నావు అనుకో, మీ పేరెంట్స్ పిలిచి పరువు తీసేస్తాము. ముందే చెప్పేస్తున్నాను, నువ్వు జడ్దాన్లాగా యాక్ట్ చేస్తాను అంటేనే నీకు త్వరగా పెళ్లి అవుతుంది. పెళ్లి పేరుతో దోలు తీర్చడమే మా కాన్సెప్ట్. తెలివిగా ఆలోచిస్తాను, నేను తెలివైన దాన్ని అని అంటే నేను ఎవరు పెళ్లి చేసుకోడు. పెళ్లి కావాలి అన్న ఆశ నీలో పుట్టే కన్నా వీళ్ళందరూ దగ్గరుండి నేను పెళ్లి చేసినా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తినేస్తారు. పెళ్లి ఎప్పుడు అని దానికి తల వంచి మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఓకేనా? మహాతల్లి వచ్చి నా కొడుకుని నా నుండి దూరం చేసిన ట్యాగ్ లైన్ ఇస్తారు, అది తీసుకెళ్లి నీ జుత్తులో పెట్టుకో. బేసిక్స్ ఎలా మర్చిపోతావమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అలాగే నీ సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఊరందరూ పర్మిషన్స్ తీసుకోవాలి, ఓకేనా? వర్క్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లల పని చేయాలి, ఆఫీస్ వర్క్ చేయాలి, నచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు. ఇవన్నీ బేసిక్స్, ఇవి మర్చిపోతే ఎలాగా? నీకు, నీ పిల్లలకి, మీ ఆయనకి నువ్వు కట్నం ఇవ్వు, కట్నం ఇవ్వకపో నీ బతుకు అప్పుడప్పుడ తాండ్రే. నీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు, ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నీ పరువు తీసుకోవాలి, అదే రూల్. అలాగని ప్రేమ ఎక్కువైపోయి నువ్వు వాళ్ళకి ఏదైనా చేద్దాము అని ఫీల్ అయ్యావా, యు ఆర్ నాట్ ఎ గుడ్ వైఫ్.